హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి కాశీరమణ అఫీషియల్. సో ముందుగా అందరికీ నమస్కారం. వాడనరసాపురం గ్రామంలో శ్రీ 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 దుర్గాలమ్మ తల్లి పండుగ జరిగింది 2025లో ఈ సంవత్సరం. సో ఈ పండుగ మా తరతరాల నుండి జరుపుకుంటూ వస్తున్నారు. సో దాని గురించి పూర్తి వివరాలు కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. అలాగే ఇందులో ఏ కార్యక్రమాలు ఎవరెవరు చేస్తారో అండ్ ఆ తరతరాల నుండి ఎవరెవరు ఫాలో అవుతున్నారో అవన్నీ ఎవరికి తెలియదు. ఈ డీటెయిల్స్ మీ అందరికీ, అలాగే ఈ పండుగ జరుపుకుంటున్న 7 గ్రామాలకి అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో నా చిన్నప్పుడు ఎప్పుడూ తీయాలని అనుకున్నాను. సో అది ఇన్ని రోజులకి కంప్లీట్ అయ్యింది. సో ఇందులో కూడా పూర్తిగా వీడియో కంప్లీట్ చేయలేకపోయాను నేను, బికాస్ ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అయినందుకు నాకు సపోర్టింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల వీడియో కొంచెం అన్కంఫర్టబుల్గా తీశాను. సో ఇంక వీడియోలోకి వెళ్తే, ఈ వీడియో వాడనరసాపురం విలేజ్ వాళ్ళకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు కూడా ఈ విషయం అందరికీ తెలియాలి. సంవత్సరానికి భక్తులు రాక పెరుగుతూ ఉండాలి. అలాగే మన పండుగ గురించి 10 మందికి తెలియడం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకొని వీడియోని చాలా బాగా చేయడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, అది మా ఊరు అవ్వచ్చు, పక్క ఊరు అవ్వచ్చు, అలాగే ఎవరైనా సరే, ఇందులో మన సంప్రదాయానికి సంబంధించిన తెలుగు ట్రెడిషన్కి తగ్గట్టు కొన్ని సంప్రదాయమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడో అంతరించిపోతున్నవి. అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా భద్రంగా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మా ఊరు అలాగే మా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఈ విషయాన్ని, ఈ సంప్రదాయమైన పండుగని 10 మందికి తెలియాలి. అది మన మండలం అవ్వచ్చు, అలాగే మన అనకాపల్లి జిల్లా అవ్వచ్చు. ఎంతమంది తెలిస్తే అంత మంచిది కదా. మనకు ఒక ఊరు ఉందని, మన ఊరిలో సంప్రదాయమైన పండుగ జరుగుతుందని అందుకు తెలియని వాళ్ళు చాలా చాలా మంచిది. ఆ దుర్గమాసి మీ అందరికీ ఉంటాయి. సో దయచేసి అందరూ కూడా వీడియోని చూసి సపోర్ట్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడనరసాపురం గ్రామంలో 7 అమ్మవార్ల పండగ. ఫస్ట్ దుర్గాలమ్మ తల్లి, తర్వాత బండి మాంకాలమ్మ తల్లి, తర్వాత నేస్తాలమ్మ తల్లి, తర్వాత మరిడి అమ్మ తల్లి, తర్వాత భూలోక అమ్మ తల్లి, తర్వాత మహాలక్ష్మి తల్లి, తర్వాత సింగమ్మ తల్లి. 7 గ్రామాలు: వాడనరసాపురం, గోవిందపాలెం, కొత్తపేట, చినకలవలపల్లి, కొప్పుగొండపాలెం, కొత్తపట్నం అండ్ లాస్ట్ ఫైనల్ కొత్తపట్నం. 7 ఘట్టాలు. వాడనరసాపురం గ్రామంలో 7 కుటుంబాలకు సంబంధించిన ఘట్టాలు. శ్రీ దుర్గాలమ్మ తల్లి వాడనరసాపురం గ్రామం సదనపొట్టెను టెంపుల్లో ఉంటారు. సో ఫస్ట్ రోజు కొన్ని కార్యక్రమాలు చేయాలి. దానికోసం ముందుగా ఊర్లో కొంతమంది పెద్దలు ఉంటారు. అందులో ఫస్ట్ పేరు పిల్లగాడు అంటారు. ఆయన పేరు దేవుడు. ఆయన పండగ చేస్తున్నామని చెప్పి పెద్దలందరినీ దగ్గర కార్యక్రమంగా పోగు చేస్తారు అండ్ విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తారు. తర్వాత వచ్చేసి పూజారి రాము. ఆయన అమ్మవారికి తరతరాల నుండి కొన్ని కార్యక్రమాలు చేయాలి. అది కొన్ని ఘట్టాలు ఉంటే దాటికి పూస వేయడం అంటారు. అంటే బొట్టు పెట్టడం, బాగా అలంకారం చేసి రెడీ చేయడం. పిల్లగాడి, పూజారు ఈ ఇద్దరు ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత దాసులనే రాజన్న ఉంటారు. ఆయన అమ్మవారికి దండం పెడతారు. ఆయన వచ్చిన తర్వాతే భక్తుడు గంగరాజు గారికి అమ్మవారు పూనుతుంది. ఇది వాళ్ళ బాధ్యత. ఇంక వీడియోలోకి వెళ్తే, ఆ ఘట్టాలన్నింటినీ కూడా రాము గారు ఊరందరి సమక్షంలో గుడి దగ్గరికి తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం 5వ నెలలోనే పౌర్ణమి రోజుల్లో శ్రీ దుర్గాలమ్మ తల్లిని తీస్తారు. ఇది మా ఊరు గుడి. గ్రామ ప్రజల సమక్షంలో పూజారి రాము గారు ఆ ఘట్టాల అలంకరణ కోసం శ్రీ దుర్గాలమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. తర్వాత A few minutes later, పూజారి రాము గారితో పాటు గ్రామ ప్రజలందరూ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ముందుగానే చూపించినట్లు ఇవి మొత్తం 7 అమ్మవార్లు అక్క చెల్లెళ్ళు పండగ. సో ఇక్కడ 4 అక్క చెల్లెలు ఉన్నారు.
ఇక్కడ నుండి పూజారి, పిల్లగాడి, దాసుడు, భక్తుడితో పాటు ఇంకో 3 గుడులైనా ఇంకో 3 అక్క చెల్లి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకసారి అది కూడా చూడండి. A few minutes later. మూడు గుడుల దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు బొట్టు పెడుతున్నారు కదా, ఆయన పేరే భక్తుడు గంగరాజు గారు. సో పెద్దలందరికీ బొట్లు పెట్టిన తర్వాత దాసుడు రాజన్న గారు దండం పెడతారు. సో అప్పుడు అమ్మవారి నిర్ణయం తెలుసుకొని ఇందాక మనం చూపించిన శ్రీ దుర్గలం తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను భాగమని చెప్పాను కదా, అదేంటంటే ఈ సంవత్సరం అమ్మవారి ఆశీర్వాదంతో ఆ ఘటం మోసే భాగ్యం నాకు దొరికింది. ఇప్పుడు దాసుడు రాజన్న గారు దండం పెడతారు, ఒకసారి చూడండి, వినండి. కైకొచ్చుకున్నావు ఓ చెల్లి మానసలు పట్టుకోను ఆ భర్తలు పట్టుకొని అలా నువ్వు పరిపాలించుకొస్తున్నావు. అంటే ఇప్పుడు ఏమంటారంటే ఈ రోజుకి మా తాత కానీ మా తల్లి అలా 600 పోంచుదని నువ్వు నీ దండా కన్నా కట్టుకొని 600 పట్టుకొని జరుగుంటాడు జ్యోతి ముందుకు వచ్చాడు కొడుకు. ముందుకు వచ్చేప్పుడు ఈ రోజు కొడుకు ఏమంటారంటే ఈ రోజుకి అమ్మా నీకు ఏమంటాడు బిడ్డలు ఈ రోజుకి బిడ్డలు ఓ అగ్గాలు బిగ్గాలు ఎగిరిచిపోతున్నావు. ఈ రోజుకి ఈ అంజనా తెరిచిపోతున్నాడు. అమ్మా 2 నేత్రాలు వీళ్ళకి అనవతలతో కొడుకు వెళ్తూ ఈ చెంప కొడితే బాగా చెంప కొడితే బాగా ఈ రోజుకి ఈ అంగు పూలాకు పెళ్ళంటాడు ఎంగు ఈ రోజుకి రేకొడక ఈ రోజుకి ఆటాలు జ్యోతి ముందుకు వచ్చాడు కాబట్టి నడ్డ బతికి అలగలితే ఎవరు ఏ పొద్దు నువ్వు రాజు గురించి లేచుకొని ఎవరు ముందు కొట్టుకొడతాడు రా అరకొచ్చింటాడు భయం లేదురా ఓడి చాటాడు జ్యోతి కలగలితే 600 కొలని తుడిపి వణికి వయ్యాడితే కట్టోడి అయ్యాడు ఎగండి వయ్యాడు ఎగండి అడ్డాడు ఎగండి ఊదిరి ఎగంటగా ఓడని పోంచి వెళ్తాడు రా రాజు కదవా మామెట్టంటే అర్థం కాదు. ఆ గడ్డి కూడా గడ్డి అర్థం అనిపించి కబులిగా 70 ముగ్గురు అక్క చెల్లెమ్మల గుడి దగ్గర నుండి ఘటాలు తీసుకొస్తారు. ఇంకొకటి, ఆ ఘటాలు కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకురారు. ఊర్లోనే కొన్ని ఇంటి పేర్లు ఉంటాయి, వాళ్ళే కొన్ని తరాల నుండి ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారు, వాళ్ళు మాత్రం తీసుకురావడానికి అవుతుంది. అలాగే శ్రీ దుర్గం తల్లి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా భక్తుడు గంగరాజు గారు మరో 4 ఘటాల్లో 4 వ్యక్తులకు ఇస్తారు. తర్వాత గ్రామ ప్రజల నిర్ణయంతో దాసుడు రాజన్న గారు అమ్మవారికి దండం పెడతారు. తర్వాత స్వయంగా గంగరాజు మీదకి అమ్మవారు వస్తారు. అలాగే గ్రామ ప్రజల గురించి పండుగను ఎలా జరిపించాలనే విషయం గురించి మాట్లాడుతుంది. ఒకసారి అది కూడా వినండి. ఈ రోజు ఎవరికేమంటే ఆ తాత కానీ మా తల్లి కానీ ఏ పది పిల్లలు ఆ వర్గాన్ని 600 పట్టుకొని ఈ ముందు జ్యోతి కాయబెట్టుతాం. ఈ ముందు జ్యోతి కాయబట్టకపోతే ముందు ఏ దెబ్బ కొడుతుంది ఈ రోజుకి కాయబట్టి 600 పట్టుకొని అనుభవం మగోడు పట్టుకొని నీ జ్యోతి ముందు జ్యోతి కాయబెడతాం. ఈ రోజు ఏమంటారంటే బిడ్డలు మా తాతలు ఇచ్చిన జ్యోతి మా తల్లి ఇచ్చిన జ్యోతి మా నాన్న ఇచ్చిన జ్యోతి కాదు. మా తాతలు కానీ మా తల్లి కానీ ఏ బతికలు తెలో ఆ బతుకన్నా తుడికి పనికి 600 ఓ వెళ్తున్నాయి కన్నా భోంచమన్నాడు. ఈ రోజు జ్యోతి పట్టుకోమన్నాడు. రోజుకి ఏమిరాడు కాక అజీగమని రోజుకి నేను ఏమని చేయబోతును పాఠాలు కానీ తల్లి కన్నా ఈ బిడ్డలు నచ్చిపోతున్నాను కాబట్టి ఈ 600 పట్టుకొని
వరక ఏ వాళ్ళు ఏ పొద్దులు పెట్టిన బతికి ఎలగెళ్తే అని 600 కులను పట్టుకొని ఏ వాళ్ళు ఏ పొద్దులు రాజు కుర్చీలు వేసుకొని వరక ఎత్తినట్టు గంజినాడు పోచి ఎవరు ఆడుకొని పోతారు కడుకుని అయినట్టు గంజినాడు పోతుండగా ఈ ముందు పెట్టిన రోజులు పట్టుకుంటాగా ఏ వాళ్ళు ఏ పొద్దును అవి కాలు మనకి ఎవరు ఏ పొద్దును ఏ గమ్ముండి వచ్చారేకంట ఏ గాచారు గమ్ముండి వచ్చారేకంటనా మన తాత కాబట్టి కొడుక గమ్ముని పెట్టి చిన్న చోదు ముందుగా లేని కాబట్టి చిన్న చోదు పట్టుకుంటాడా 600 కులను పట్టుకొని ఇతర పోజు వస్తే నీ కంటెంటెడ్ అది కట్టలేదు కదా మాదన్ను కాదు ఆరోగ్యం నువ్వు పెట్టుకొని మన చేతన ఆ వారితో పెట్టి ఇప్పుడే పని కంటెంట్ రోజు మా చిన్న రోజు మా తాతలు మా తల్లి చిన్న కొడుకు పాలు చెప్పాడు ఏం చెప్పాడు ముల్లాడి కారం చెప్పు మా గోదావరి దిగిరేది అంటాడు గోదావరి దిగే కారం నేను చెప్తాను కారం ఆపాడు కొడుకు చెప్పమని నేను చెప్పానా 600 కులాన్ని పెట్టుకొని నువ్వు తాతలనాడు కారం ఉన్నావు తాతలనాడు కాడు నాన్న వెళ్తున్నా పాలు తప్పిన నెలలో నాకు తీస్తాను ఇప్పుడు తెచ్చావు కొళ్ళు ఉంటాయా కొల్లియా జగ్గుతురా మీ కొల్లు నా కొల్లు ఉన్నాయి నాకు తీసాను మా చెల్లి ఊళ్ళకి 2 సంవత్సరాలు కొడుకు కుదిరాడు ఆడికి తెచ్చాను నష్టం మా అప్ప గంటారు మాదికి వెళ్ళి కూతురు తీసుకొచ్చి అడిగాడు ఎవడైతే పాలు చెప్తాడో ఎవడైతే పాలు చెప్తాడో అన్న చూసుకుంటాడు రా పడక ఉన్నాడు ఇక్కడ మీకు పాట పాడుకుంటూ వెళ్ళేటి కనిపిస్తుంది కదా, దానినే గరిడి అంటారు. ఇంకా అది పాట కూడా పాట కాదు, అది మనకున్న 10 అవతారాలు ఏదో ఒక అవతారాన్ని ఒక 10 రూపంలో కూర్చుకుంటూ అమ్మవారిని ఆ కార్యక్రమం చేసుకుంటూ గుడి దగ్గర నుండి ఊర్లోకి అలా నడుచుకుంటూ వస్తారు. అలాగే మనం ఎక్కడైతే స్టార్ట్ నుండి అమ్మవారి నుండి ఘట్టాల్లో తీసుకెళ్ళామో మళ్ళీ అమ్మవారికి అలంకరణ అలాగే దండం అమ్మవారు వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి అక్కడే పెడతారు. పెట్టిన తర్వాత ఊరు మొత్తం దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత అమ్మవారు ఆ రోజు నైటు, ఆ రెండో రోజు ఉదయము రాత్రి అమ్మవారు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఏడుగురి అమ్మవార్లు, 7 ఘటాలు, అవి కూడా ఊళ్ళో పెద్ద కుటుంబాల ఇంటి పేరు సంబంధించిన ఘటాలు. సో ఇదే విధంగా గుడిలో పెట్టి మనస్ఫూర్తిగా మనసులో కోరికలు కోరుకొని ఘటాన్ని అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్తారు. ప్రతిరోజు కూడా 9:30 తర్వాత అమ్మవారిని తీస్తారు. అలాగే 3వ రోజు నుండే మనకు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. మొదటి రోజే కాకుండా అమ్మవారికి అలంకరణ అనేది, ఆ పసుపేయడం అనేది పిల్లగాడు దాసుడు, పూజారి రాము, భక్తుడు గంగరాజు గారు ముగ్గురు కలిపి అలంకరణ పూర్తి చేస్తారు. ఈ అలంకరణ పూర్తి అయ్యేలోపు ఊళ్ళో కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం డప్పులు కొడతారు. ఆ డప్పుల దగ్గర డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది కర్రసాములు కూడా చేస్తారు. అలా కొన్ని అంటే విలేజ్ టాలెంట్ అన్నీ అక్కడ చూపిస్తూ ఉంటారు. అలాగే లాస్ట్కి ఇంకా ఆడ మగ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అమ్మవారి దగ్గరికి
ఆ రోజు ఊర్లో ఉన్న సదన పొట్టు అంటే గుడి దగ్గరకు వచ్చి అమ్మవారు ఏం చెప్తారని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. Few minutes later. ఉన్నాడు కారణం వాదారు దిగమని అడిగావు. ఏ రకంగా దిగా ఉన్నాడు కారం చాతలు లేదని వెళ్తే ఏడు గమ్మాలు పెట్టినట్టు కానీ ఆరు గమ్మాలు పెట్టలేదు అడిగట్టి అడిగి వెళ్తాను నువ్వు అడిగిన కంచి పోతాను వేల మంది అడిగి వెళ్తాను. నాకు ఎంత పరిస్థితి మా యొక్క ఊర్లో 7 పెద్ద కుటుంబాల ఘటాలని చెప్పాను కదా. సో ఆ 7 ఘటాల దగ్గర ఆ కుటుంబాల వ్యక్తులే అప్పుడు మంచం అది వేసారు కదా, దాన్నే పాన్ పేయడం అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి కాళ్ళు కడిగి తర్వాత ఆ ఘటాల్లోనే పండ్లు కాయలు అమ్మవారికి పెడతారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుండి అలాగే నర్సపంలో అమ్మవారి వీధి వీధి తిరుగుతారు. అలాగే మిగిలిన ఇంకో ఆచారులు కూడా అమ్మవారికి అలా పాన్ పేసి వాళ్ళు భక్తులు పండుకాయ స్వీకరిస్తారు అమ్మవారికి. 3వ రోజు నుండే శ్రీ దుర్గల అమ్మవారు 7 ఘటాలతో కలిపి ఊరు మొత్తం వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ ఫస్ట్ రోజు ఇలా తిరగడం మొత్తం అన్ని వీధుల్లో చూపిస్తాను, మొత్తం చూడండి. అలాగే 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు కూడా తిరుగుతారు.
ఇలాగా 3వ రోజే కాకుండా 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు అన్ని రోజులు కూడా ఇలాగే 7 అమ్మవార్లు, 7 కుటుంబాలకి సంబంధించిన 7 ఘట్టాల్లో 7 వ్యక్తులు ఇలాగా చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళి అమ్మవారిని పెట్టి దండం పెట్టుకుంటారు. అలాగే గ్రామ ప్రజల వినోదం కోసం ప్రతిరోజు రాత్రి ఈ కార్యక్రమం అయిన తర్వాత వాలకాలు వేస్తారు. వాలకాలు అంటే ఊళ్ళో ఒక ఫ్యామిలీ స్టోరీని స్కిట్ రూపంలో చేసి అందరినీ నవ్విస్తారు. ఇందులో లేడీ గెటప్ వేసేది సోరాడి జగదీష్ గారు, అలాగే ఇంకో వ్యక్తి సోరాడి జగ్గ గారు, ఇంకో వ్యక్తి జై శ్రీరామ్ అంటారు. గట్టిగా అంటే నాకెందుకో నీ మీద అమ్మోరొచ్చి నాకేమో రాపం నాకేమో రా బాబు ఇక్కడ చేసే ప్రతిరోజు ప్రతి స్కిట్ కూడా అది బాగా నవ్వునట్టుంటే ఇంచుమించు అరగంట సేపు చేస్తారు, లేదంటే 10-15 గంట సేపులో ఆపేస్తారు. అలాగే ఇది ఒక్కరోజే కాదు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు కూడా ఇలాగే చేస్తారు. రోజు అమ్మవారిని తిప్పడం, అలాగే వినోదం కోసం వాలకాలు వేయడం, ఇలాగే ఈ 7 రోజుల వరకు జరుగుతుంది.
ఐదో తను పట్టుకోదా మా ఊర్లో చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో 4 ఆడగండి ఆ లారీలో కొట్టుకోవాలా అక్కడ కొట్టుకోవాలా ఇంకా కొట్టుకోవాలి అన్ని దగ్గర పడుకుంటున్నావా ఇలా పడుకుంటే చాలా పని అయిపోతావు నా పేరు కొట్టాలో కొడుకు బండి ఉన్నాడు కదా ఆ బండి సున్ని సరి చేసుకో సున్ని సరి ఏమవుతుందిరా ఫోన్ మాట్లాడుతుంది కాల్ తీసినా నాకు నీ వెనకాల తిరిగి బండి బండి తెలీదా సునీ బాగా చేసుకో ఇచ్చామా ఏం చేస్తున్నావు గుడ్డ పెడుతున్నావు ఏం పట్టుకోడు వాళ్ళు ఇంటి వాళ్ళు కదా వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ తగ్గరికి ఎత్తరు నువ్వేం చేస్తావు కాపుడు పోవడమే ఎలా పోనీ మన బతుకు ఏదో అన్నాను మధ్య ఏం అర్థం వెళ్తాను తమ్మని వెళ్ళొస్తాను అలా వెళ్తాను అలా వెళ్తాను చంటి వెళ్ళరా చంటి
నలిపేస్తారు బాబోయండి. ఐదవ రోజు నుండి పండగ వాతావరణం మరింత పెరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో భక్తి పాటలకు కోలాటం వేయించడం, అలాగే ఆ కోలాటం మొత్తం ముగిసిన తర్వాత పెద్దలు కూడా వాళ్ళ జానపద పాటలకు, అలాగే కొన్ని అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాల్లో కూడా ఏదో ఒక అవతారం తీసుకుని దానికి కూడా కోలాటం వేయడం జరుగుతుంది. ఈ చిన్నపిల్లలందరికీ ఒక గురువు ఉన్నారు, ఆయనే అప్పలరాజు గారు. ఆయన సొంత డబ్బులతో అయితే దైవికారులకు ఐకార్యం కన్నా సరే ఆయన చాలా ముందు ఉంటారు. ప్రెసిడెంట్
ఎప్పుడు గడి వెళ్ళిపోతాం లేదు మామూలే పగల గదిలో తెలిసేపు చెప్తాను గదిలో ఎప్పుడు ఇదే బాధ సెలవుకి వెళ్ళిపోతాడు దోషం పాలు ఊడిపోయింది పాలు ఓడిపోయాయి అమ్మ కొనుక్కోయింది అన్ని పోయాయి నీకేంటి ఎట్టగా చేశాను ఏమే మర్చిపోందాం ఇంకొప్పే ఉంది నా కొడుకు పండాలి చూడాలా ఈ 600 పొలాలే ఏది కావాలి బెట్టలే ఎలా ఈ బాలపురం అంతా నా మీద ఉంది మొత్తం పెద్దలు అదే పైసలు వెళ్తేనే అయ్యా నాకు ఏ కొత్త లేదు డబ్బులు ఆదాయించాడు నాకు ఏమో
ముద్దుగా ఉంది అయ్యా ఏ పద్య నుంచి కూడా తల్లి కొడుకు తెగించిన అంటారు ఈ అమ్మి తీర్పు దాకా 7 మంది తెగించేస్తారు కానీ మొదటి రామగడికి ఈ నుంచి దేకిస్తాను చెప్పండి ఈ అమ్మి తీర్పు దాకా పోయి ఏదమ్మా అధికారులు అయిపోయా అద్దులకి అయిపోయి అవలే ఉన్నా మాయ బామ్మడి చదువుతాడు నాకు నడిచాడులే బామ్మడి చదువుతాడు ముందుగా నన్ను క్షమించండి, ఎందుకంటే స్కిట్లలో కొన్ని అక్కడక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది అందుకని. సో ఇంక ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే 8వ రోజు శ్రీ బండి మంకాలమ్మ రామిలి మండలంలో 7 గ్రామాల్లో తిరిగే రోజు. ఇది కూడా ఒక పెద్ద పండగలా చేసుకుంటాం మేము. నర్సాపురం నుండి వెళ్ళిన శ్రీ బండి మంకాలమ్మ గారు మిగిలిన 6 ఊర్లు తిరిగిన తర్వాత కూడా నైట్ 12-1 గంట అయిపోవచ్చు. ఆ టైంలో మా ఊరు వచ్చి మళ్ళీ మేము ప్రతిరోజు ఎలా అయితే తిరుగుతున్నామో అలాగే ఊరు మొత్తం తిరిగి తర్వాత శ్రీ బండి మంకాలమ్మ వారిని అమ్మవారి గుడిలో పెట్టడం జరుగుతుంది.
ఇక్కడ ఎందుకు ఆగారంటే ఆచారం ప్రకారం ఊరు నుండి ఇలా ప్రయాణం చేసే ముందు అమ్మవారి దిష్టి కోసం, అలాగే వెనకాల వెళ్ళే 1000-2000 ప్రజలకు కూడా ఎవరికి ఏం అవ్వకుండా ఉండాలని ఒక నల్ల కోడిని దిష్టి కోసం తలకాయని మొండని వేరు చేసి ఒక వ్యక్తి పాడేస్తారు. అప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఏడూరు తిరగాలని ఈ ఆచారాన్ని పెద్దలు కూడా చాలా బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు. ఎందుకంటే సంవత్సరం రోజులు కూడా అమ్మవారి దగ్గరికి 7 గ్రామాల ప్రజలు వస్తారు. కానీ ఈ పండగ రోజుల్లో ఈ ఒక్కరోజు అమ్మవారి ఏడూరులో ప్రతి వీధి తిరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అలాగే అందరూ అనుకున్నట్టు ఈ ఆచారాన్ని అమ్మవారిని అందరూ చూడడానికి కాదు, అమ్మవారే స్వయంగా ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకోవడం కోసం ఈ ఆచారం పెట్టారని నాకు అనిపిస్తుంది. ఈ కొత్తపేటలో ఎక్కువ మంది అమ్మవారికి సపమూడుతారు. ఈ సపమూడడం అంటే ఉదయం నుండి ఉపవాసంతో ఉండి, అలాగే 3 పూటలు స్నానం చేసి, అమ్మవారు వచ్చేటప్పుడు అమ్మవారికి వచ్చే ముందు సర్పంలాగా వాళ్ళ ముందు అమ్మవారి ముందునే పడతారు. అమ్మవారు వాళ్ళ మీద వెళ్తే వాళ్ళకున్న కష్టాలు, బాధలు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని, అలాగే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ ఊరైనా కాదు, ప్రతి ఊర్లోనూ అలాగే అమ్మవారికి సపర్లు ఓడిస్తారు. అలాగే ఊరు వచ్చిన అమ్మవారికి తలస్నానం చేయించి, ప్రతి ముత్తైదు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి, అలాగే వచ్చిన శ్రీ బండి మంగళం తల్లికి బండిలోనే పండుకాయ అన్నీ ఇచ్చుకుంటారు.
ఈ రోజున అమ్మవారికి ప్రతి ఊర్లో కూడా భక్తులు ఇలాగే తలస్నానాలు చేస్తూనే ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, అదేంటంటే ఈ కొప్పుగుండపాలెం అంటే సగట్లో కేజీ పాలెం అంటారు. మిగిలిన అన్ని ఊర్లోనే అమ్మవారిని ఇంచుమించు అరగంట పైన అవుతుంది, కానీ ఈ ఒక్క ఊర్లోనే దాదాపు గంట పైన అవుతుంది. అది ఎందుకంటే కేజీ పాలెన్ని పుట్టినిల్లని, అలాగే మా వార్డు నరసప్పని అత్తరిల్లు అంటారు. అది ఎలా అంటే చాలా సంవత్సరాల క్రితం, అంటే మా తాతల టైంలో దుర్గాలమ్మ అలాగే వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కొప్పుగుండుపాలెం అంటే కేజీపాలెం గ్రామంలోనే భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉండేవారు. సో ఆ టైంలో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఆడపిల్లని పుట్టింటి దగ్గర వయసు వచ్చినంత వరకు ఉంచుతారు, ఆ తర్వాత పెళ్లి చేసి పంపించేస్తారు కదా. ఆ విధంగానే కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్న అన్ని గ్రామాలతో పోలిస్తే మా గ్రామంలో కొంచెం పర్లేదు అన్నట్టుగా మా గ్రామానికి అంటే అత్తారింటికి పంపించన్నట్టుగా నాకు తెలిసిన కథ. సో మీకు తెలిసిందే కదా, ప్రతి అమ్మాయి పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా చాలా ఎక్కువసేపు ఉండి అక్కడ పెద్దలతో అయితే కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఆ ఊరు నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఊరు నుండి కొత్తపట్నం వెళ్ళడానికి మార్గం దాదాపు 2-3 సంవత్సరాల క్రితం వరకు బాగానే ఉండేది. తర్వాత కంపెనీలు రావడం వల్ల ఆ వెళ్ళే మార్గం చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కొత్తపట్నం చేరుకున్నాం.
చూశారు కదా ఫ్రెండ్స్, కొత్తపట్నంలో కూడా దాదాపు 1 అవర్ దగ్గరికి అవుతుంది. ఎందుకంటే కొత్తపట్నంలో కూడా అమ్మవారు ప్రతి వీధికి ప్రతి ఇంటింటికి వెళ్తుంది. అలాగే అక్కడున్న భక్తులు కూడా అమ్మవారిని చాలాసేపు ఆపి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని తర్వాత అమ్మవారు దానికి ఒక పరిష్కారం చెప్పిన తర్వాత కదలనిస్తారు. అందుకని కొత్తపట్నంలో కూడా దాదాపు చాలా టైం పడుతుంది. తర్వాత ఫైనల్గా ఇంకా లాస్ట్ ఉన్న ఊరు ఈత కొత్తపట్నం వస్తాం. మొత్తానికి 6 ఊర్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఉండేది మా వార్డు నరసాపురం ఒకటే. సో ఇక్కడ నేను శ్రీ బండి మాంకాలమ్మను మోస్తున్నాను కదా, ఇలా నేను ఒక్కడనే కాదు, ఇలాగ అమ్మవారి వెనకాల వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని మోయడానికి అందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే పండుగ మాత్రమే. మరియు అమ్మవారిని మొయ్యాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలి కదా. ఇంకో విషయం చెప్పాలి మీకు, శ్రీ బండి మాంకాలమ్మ వెనకాల వచ్చే 2000 మంది, అలాగే ఈ బండి మోస్తున్న అందరూ కూడా చెప్పులు వేసుకోకుండా ఉంటారు. అలాగే అమ్మవారు ఆ ఏడుగులు తిరిగేటప్పుడు భక్తులతో ఉన్నారనడానికి గొప్ప నిదర్శనం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు పెట్టి జరిగినప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఏ హాని జరగలేదు. అలాగే మా ఊరు చేరుకోవడం జరిగింది టైం 11:11. ఈ సంవత్సరం మా ఊరు కొంచెం ముందుగానే చేరుకున్నాం. ముందైతే 12 దాటేసేది. అండ్ ఇంకా ఊరు మొత్తం తిరగాలి కాబట్టి ఇంకా టైం ఇంకా ఎక్కువ అవుతుంది.
చూశారు కదా, ప్రతిరోజు మా ఊర్లో కూడా ఘటాలతో తిరుగుతాం. సో ఈరోజు శ్రీ బండి మంగళమ్మతో మొత్తం కలిపి తిరుగుతాం. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత శ్రీ బండి మంగళమ్మని ఆ సదనపోటులోనే పెట్టేస్తాం. 9వ రోజు శ్రీ దుర్గాలమ్మ తల్లి పండుగ రోజు. సో ఆటోమేటిక్గా బండి మంగళమ్మ తిప్పి తీసుకొచ్చి పెట్టేటప్పటికి డే మారిపోద్ది కాబట్టి ఆ రోజు లాస్ట్ రోజు. ఆ రోజు కూడా ఎవరు పడుకోకుండా అమ్మవారి కోసం చెట్టు భజనలు చేస్తారు. అలాగే సాంస్కృతిక సంప్రదాయంతో కొంతమంది చేయాల్సిన ఆచారాలు చేస్తారు. అలాగే తెల్లారినే అమ్మవారికి ఎలుగుబంటి వేషాలతో అవి కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకా లాస్ట్గా గోందిపాలెం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూసేయండి మీరు కూడా. ఎలుగుబంటి వెళ్ళిపోతుంది. ఏ కొడుకు ఏ పని ఏమని చెప్పి మాత్రం ఎవరి మీద ఎలా పోతుంది కాబట్టి కూరకాయ
సో ఇంకా గుడి దగ్గర చూసుకుంటే పండగడవుడి మొత్తం ఆ రోజు అక్కడే ఉంటుంది. గుడికి భక్తులు చాలా భారీగా వస్తారు. ఇంకో పక్క చూసుకుంటే ఇక టెంట్లేస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ వాళ్ళ సొంత డబ్బులతో కొంతమంది కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. అవి ఏంటంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాదం కానీ మజ్జిగ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మా గ్రూప్ కూడా ఒక చేయడం జరిగింది. అది అండ్ అమ్మవారి గుడి ప్రదేశం బయట అది మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. అలాగే అలా ముందుకు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే దుర్గలమ్మవారిని ఇంకో గుడి కూడా కట్టారు, ఒకసారి అది కూడా చూడండి. అసలైన పండుగ రోజు సంవత్సరానికి ఒకటే రోజు వచ్చేది. ఆ రోజు మరి ఆడవాడు మామూలుగా ఉంటుందా? కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకునే వాళ్ళు దాదాపు 50 నుండి 60 ఏటపోతుల తలలు తెగి పడతాయి. ఇదో పక్క ఇలా జరుగుతూ ఉండగా ఊరి ఆర్థిక సహాయంతో క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ మ్యాచ్ కూడా ఆ రోజు ఫైనల్ ఆడతారు, ఒకసారి అది కూడా చూడండి. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే అమ్మవారిని తీసిన 3వ రోజు నుండి లైటింగ్ పెట్టడం కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ 6వ రోజు నుండి 7వ రోజు నుండి ఆ లైటింగ్ వెలిగించడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ లైటింగ్ కూడా దాదాపు 1,50,000 పైన అయింది అనుకుంటా. ఒకసారి లైటింగ్ కూడా చూసేయండి. భక్తులందరూ వేయి కళ్ళతో ఎదురు చూసే క్షణం ఏంటంటే అమ్మవారిని గుడికి పంపించడం. సో ఆ టైంలో నేను అమ్మవారితో ఉండడం వల్ల వీడియో సరిగ్గా తీయడానికి అవ్వలేదు. తర్వాత అందరూ ఆశగా ఎదురు చూసేది బాణాసంచారం, అది కూడా చూసేయండి.
అవి మనుషులు వచ్చేస్తున్నా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బాణసంచారి మొత్తం అయిపోయిన తర్వాత గ్రామ ప్రజలు అలాగే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన చుట్టాలు అందరూ ఎదురు చూసేది పెట్టిన డ్యాన్స్ ప్రోగ్రాం వినోదం కోసం. అలాగే క్రికెట్ టోర్నమెంట్ విన్నింగ్ ప్రైజ్ ఇవ్వడం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పండగకి మొత్తం అయిన ఖర్చులు కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం చూసేయండి. చిన్నది